స్టేజ్ అలంకరించిన పెద్దలందరికీ నేను నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఇక్కడికి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్కి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్ ఇంకా ఎక్కువ మంది పేరెంట్స్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ ఇయర్ దీని నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క పేరెంట్ కూడా తప్పకుండా వస్తారని అనుకుంటున్నాను. నేను క్లుప్తంగా మాట్లాడి ముగించేస్తాను. ముఖ్యంగా 3 విషయాలు పిల్లల గురించి. మెయిన్గా మన తల్లిదండ్రులం పిల్లలకి ఏం నేర్పించాలంటే హెల్త్, హైజీన్, హ్యూమానిటీ, ఈ 3 పిల్లలకి నేర్పించాలని నా వైపు నుంచి నేను పేరెంట్స్కి చెప్తున్నాను. హెల్త్ ఉంటేనే మనం ఏదైనా చేయగలం. సో మెయిన్లీ మనం హెల్త్ గురించి ఇంట్లో కూడా చెప్తూ ఉంటే వాళ్ళకి అవగాహన వస్తుంది. ప్రతి ఒక్క పేరెంట్ కూడా బయట ఫుడ్ అవాయిడ్ చేయమని చెవులో చెప్పినట్టు చెప్తే ప్రతి ఒక్క పిల్లలకి కూడా అవగాహన వస్తుంది. వాళ్ళు మెయిన్ బయట ఫుడ్ అవాయిడ్ చేస్తారు. హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా అంతా బాగుంటుంది. హైజీన్, స్కూల్లో ఎంత నీట్గా ఉండాలి, మన పరిసరాలు ఎంత శుభ్రంగా ఉంచుకోవాలనేది స్కూల్లో చేసే ఆయమనే కాకుండా మన ప్రతి ఒక్క పిల్లలకి మన ఇంట్లో చెప్తా ఉంటే హైజీన్ వస్తుంది. వాళ్ళు క్లాస్ రూమ్లోనే కాకుండా ఇంటి దగ్గర కూడా నీట్గా ఉంటారు. హ్యుమానిటీ, మనం ఎదుటి వాళ్ళ ఎడలో ఎలా ప్రవర్తించాలి అనేది పిల్లలకి ముఖ్యంగా నేర్పించవలసిన అంశం. అది కోపమే అవనివ్వండి, హ్యాపీనెస్సే అవనివ్వండి, క్రుయాలిటీయే అవనివ్వండి, ముఖ్యంగా దీని గురించి మనం మన పిల్లలకి నేర్పించాలి. స్కూల్లోనే కాదు, ఇంట్లో తప్పకుండా నేర్పించవలసిన మెయిన్ అంశం. సో ఈ జనరేషన్లో ఇదనేది ఎవ్వరూ నేర్పించట్లేదు అనేది తేలిన విషయం అనమాట. హ్యుమానిటీగా మనం సొసైటీ ఎడలో ఎలా ఉండాలనేది పిల్లలకి స్కూల్లో అండ్ ఇంట్లో కూడా నేర్పించాలనేది నా తరపు నుంచి నేను చెప్తున్నాను అనమాట. అండ్ ప్రతి ఒక్క పేరెంట్ మీటింగ్కి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా రావాలి. అండ్ మనం పిల్లల ఎడలో ఎలా ఉండాలనేది నేను నా వైపు నుంచి నేను ఒక చిన్న సలహా అనమాట. సో మనం పెరిగిన విధానం వేరు, ఇప్పుడు జనరేషన్లో పిల్లలు పెరుగుతున్న విధానం వేరు. సో ఇప్పుడు మమ్మల్ని మా అమ్మ నాన్న ఒక చిన్న దెబ్బ కొట్టినా కానీ ఓర్చుకొని తప్పు మార్గంలో వెళ్తున్న రైట్ మార్గంలోకి వచ్చే పరిస్థితులు అప్పుడు. ఇప్పుడు చిన్నగా అరిచినా కానీ పిల్లలు కోప్పడి ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితులు ఇప్పుడు. సో మనం పిల్లల ఎడల ఫ్రెండ్లీగా బిహేవ్ చేస్తే, వాళ్ళు స్కూల్లో జరిగింది, సొసైటీలో జరిగింది ప్రతి ఒక్కటి మనకి ఫ్రెండ్లీగా చెప్తూ ఉంటారు. సో అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. కాబట్టి ఇప్పుడున్న ఈ జనరేషన్ ప్రకారం పిల్లలతో మనం ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళు ప్రతి విషయం చెప్తారు అండ్ ప్రతిదీ మనతో షేర్ చేసుకుంటూ ఉంటారు. చిన్న చిన్న విషయాలు దాచిపెట్టేసి అవి మనసులో పెట్టుకొని గ్రడ్జ్ అనేది పెంచుకోకుండా ప్రతిదీ మనకి కంప్లీట్గా చెప్తారనేది నా ఉద్దేశం. సో మనం పిల్లలతో ఫ్రెండ్లీగా ఉంటే అన్నీ ఫ్రెండ్లీగా షేర్ చేసుకుంటారనేది నా ఉద్దేశం. ముఖ్యంగా ఈ స్కూల్ గురించి చెప్పాలంటే నేను ఒక మాటలో చెప్పలేను. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మా 2 పిల్లలు ఇక్కడే చదువుతున్నారు. మా పెద్ద అబ్బాయిని ఫస్ట్ ఇయర్ మేము ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేసాము. అక్కడ సాటిస్ఫాక్షన్ లేక ఇక్కడ జాయిన్ చేసాము. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మా పిల్లలిద్దరిలో వచ్చిన గ్రోత్ కానివ్వండి, వాళ్ళు నేర్చుకున్న అంశాలు కానివ్వండి, యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే విధానం కానివ్వండి, మీరే చూస్తున్నారు. పర్సనల్గా నేను కూడా చాలా చూశాను. అండ్ ఈ స్కూల్లో ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ గురించి చెప్పడానికి టైం సరిపోదు. ఉన్న స్టాఫ్ ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా నేను హెడ్ మాస్టర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. సో స్కూల్ అయిపోయిన తర్వాత సార్ పర్సనల్ టైం కూడా పిల్లలకి కేటాయించి 3:30కి స్కూల్ అయిపోతే ఆల్మోస్ట్ 6 వరకు సార్ వర్క్స్ అన్ని ఆపుకొని షెడ్యూల్ మొత్తం పక్కన పెట్టేసి పిల్లలకి ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటున్నారు. అందులో స్పెషల్గా మా పిల్లల్ని కూడా యాడ్ చేశారు. అంటే పనులన్నీ ఆపుకొని పిల్లల కోసం టైం స్పెండ్ చేసే టీచర్స్ని మనం చాలా రేర్గా చూస్తూ ఉంటాము. సో ఆ విషయంలో నేను చాలా హ్యాపీ. అండ్ పేరెంట్స్ కూడా దీన్ని గుర్తించాలి. ఎందుకంటే బయట ప్రైవేట్కి పంపించేది వేరు, స్కూల్లోనే ప్రైవేట్ పెట్టి నేర్పించడం అనేది ఒక ఎత్తు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 3:30 వరకు సార్ వర్క్ చేస్తూనే ఉంటారు. అది పక్కన పెట్టేసి మరి పిల్లలకి స్పెషల్ కేర్ తీసుకోవడం అనేది అది ఇంకొక ఎత్తు అనమాట. దీన్ని మనం అప్రిషియేషన్ చేయాలి అండ్ ఎంకరేజ్ కూడా చేయాలి. సార్ ఇప్పుడు నాతో చెప్తున్న ఒక విషయం ఏంటి అంటే, పేరెంట్స్ ఎవరైనా ముందుకు వస్తే మిగతా క్లాస్ వాళ్ళకు కూడా ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టాలని నేను అనుకుంటున్నాను, ఎవరు ముందుకు రావట్లేదు అని. సో పేరెంట్స్ అందరూ పేరెంట్స్ మీటింగ్లో ఒకసారి ఉండి మన పిల్లల్ని గ్రోత్ కోసం సారే ముందుకు వచ్చినప్పుడు మనం ఒక చెయ్యి అందిస్తే సార్ దీన్ని ఇంకా సక్సెస్ఫుల్గా తీసుకెళ్తారు. సో అందులో ఏ డౌట్ లేదు. సార్ ఈ స్కూల్తో నాకున్న అనుబంధం చెప్పాలి అంటే, హెడ్ మాస్టర్ నాకు ఒక తండ్రిలాగా, మిగతా టీచర్స్ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా. స్కూల్కి వస్తే స్కూల్కి వచ్చినట్టు నేను ఫీల్ అవ్వను, ఇంకొక ఇల్లు లాగా, నాకు ఒక మదర్ హౌస్ లాగా ఫీల్ అవుతాను. ప్రతి ఒక్క టీచరు ప్రతి ఒక్కళ్ళు లంచ్ బెల్లో కానివ్వండి, ఇంటర్వెల్లో కానివ్వండి వస్తే చెప్తా ఉంటారు, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి,
ఇంకేమైనా డీఫాల్ట్స్ ఉంటే చెప్పండి అని చాలా ఫ్రెండ్లీ నేచర్గా మాట్లాడుతూ ఉంటారు. సో నాకు తెలిసి ఇలాంటి స్టాఫ్, ఇలాంటి హెడ్ మాస్టర్ ఉండడం పర్సనల్గా నేను చేసుకున్న అదృష్టం. ఏ స్కూల్కి కూడా ఇలాంటి అదృష్టం ఉండదు నాకు తెలిసి. ఈ ఇయర్ వరకు అయితే చాలా లక్కీ. ముందు అయితే నేను చెప్పలేను, కానీ ప్రతి ఒక్క టీచర్ గురించి చెప్పడానికి టైం సరిపోదు, అండ్ హెడ్ మాస్టర్ గురించి చెప్పడానికి కూడా టైం సరిపోదు. సో నా తరపు నుంచి పేరెంట్స్కి ఒక చిన్న సలహా ఏంటి అంటే, మన పిల్లలు ఇంకా ఎదగాలి అంటే మనం ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని హెడ్ మాస్టర్ గారికి కొంచెం సహకారం అందిస్తే ఎవరైతే డల్గా ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా గ్రో అవుతారు. సో ఎక్స్ట్రా క్లాసెస్కి మీ పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలంటే ఒక్కసారి మనం హెడ్ మాస్టర్ గారికి సపోర్ట్ ఇవ్వాలి. అండ్ స్కూల్లో హైజీన్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా పేరెంట్స్ చూసుకోవాలి. ఎందుకంటే మీ పిల్లలు ఈ స్కూల్లో చదువుతున్నారంటే వాళ్ళ ఫుడ్ ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏందనేది టీచర్స్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో అందులో ఆల్మోస్ట్ 90% పేరెంట్స్కి ఉంది, 10% టీచర్స్కి అయితే. సో తెలుసుకోవాలి కంపల్సరీ. ఎవ్రీ మంత్ మీరు స్కూల్ విజిట్ చేసి స్కూల్లో లంచ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, వాళ్ళు ఏం వెజిటబుల్స్ వేస్తున్నారు, మెనూ ఏంటి, హైజీన్గా ఉందా లేదా, మీ పిల్లలు ఇష్టంగా తింటున్నారా లేదా అనేది ప్రతి ఒక్క పేరెంట్ మీద ఉందన్నమాట ఈ రెస్పాన్సిబిలిటీ. సో ఈ రెస్పాన్సిబిలిటీని ప్రతి ఒక్క పేరెంట్ యూటిలైజ్ చేసుకోవాలని నా తరపు నుంచి ఒక చిన్న సలహా. చిన్న సలహా ఏం కాదు, ఇది చాలా పెద్ద ఇదనమాట. ప్రతి ఒక్క పేరెంట్ డెఫినెట్గా తెలుసుకోవాలి. అండ్ ఇంకా ఇంతకు మించి ఏం చెప్పినా తక్కువే హెడ్ మాస్టర్ గారి గురించి, స్కూల్ స్టాఫ్ గురించి. సో ప్రతి ఒక్క పేరెంట్ మీటింగ్కి రండి అండ్ మీ పిల్లల గురించి తెలుసుకోండి. ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి నా ధన్యవాదాలు.